పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నమస్కారం. పరుచూరి పాఠాలకి మళ్ళీ స్వాగతం. ఈ రోజున మనం ప్లాట్ పాయింట్ గురించి చెప్పుకుందాము అని అనుకుంటున్నాం. ఈ ప్లాట్ పాయింట్ గురించి స్థాళీ పులాక న్యాయంతో 3వ క్లాసులో అలా మనం చెప్పుకోవడం జరిగింది. లెసన్ 2, 3లో అక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి. కానీ ఇక్కడ ఇన్ డీటెయిల్ అంటే కొంచెం వివరంగా ఒక సినిమా నుంచి కనుక మనం చెప్పుకున్నట్టయితే బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ప్లాట్ పాయింట్ గురించి చెప్పుకుంటున్నాం. సార్, తమిళ్ సూపర్ హిట్ అయిన బిచ్చగాడు మూవీ తమిళ్లో నుంచి తెలుగులోకి డబ్ అయింది కదా, ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. దాని ప్లాట్ పాయింట్ ఒకసారి చెప్తారా సార్? అలాగేనమ్మా, తను అన్నది నిజమండి. ఏంటంటే సామాన్యంగా ఒక విజయ ఆంటోనీ గారు గబికిని మన ఎవరికి తెలియదు. ఒక చిన్న పైగా టైటిల్ కూడా బిచ్చగాడు అంటే ఒక ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ టైటిల్ అండి. కోటీశ్వరుడు, లక్షాధికారి ఇలా పెడతారు మనకి టైటిల్స్ని. కానీ బిచ్చగాడు అనగానే దీనికి వస్తారా జనం అనేటువంటి భయం కూడా ఉంటుందండి. నెగిటివ్ టైటిల్స్ అంటాం వాటిని. కానీ ఒక అద్భుతం. నాకు అప్పుడు మా బల్లెం వేణుమాధవ్ అన్న, నేను దీన్ని ప్రమోట్ చేస్తున్నాను, మీరు వస్తారంటే నేను అప్పుడు చూడటం జరిగింది. ఆ సినిమాని చూసి మాట్లాడాను. ఇది అమ్మలు కన్న ప్రతి బిడ్డ చూడాల్సిన సినిమా అని చెప్పాను నేను. తల్లి కొడుకు కథ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులు మరొకసారి నిరూపించిన సెంటిమెంటల్ స్టోరీ అండి. అంటే మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, వైఫ్ సెంటిమెంట్, బ్రదర్ సెంటిమెంట్, ఇలా రకరకాల సెంటిమెంట్లు ఉంటాయండి మనకి. ఆ సెంటిమెంట్లో దిస్ ఈజ్ మదర్ సెంటిమెంట్. ఇప్పుడు దీనిలోంచి మనం ప్లాట్ పాయింట్లు తీసుకుంటున్నామండి. ప్రధానమైన ప్లాట్ పాయింట్లు 2 ఉన్నాయండి. ప్లాట్ పాయింట్ అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. ఏంటి? మలుపు. మీకు నేను స్థాళీ పులాక న్యాయంతో చెప్పినప్పుడు మల్లీశ్వరి నుంచి చెప్పాను నేను. అది ఎలా అని చెప్పాను? రామారావు గారు, భానుమతి గారు సంతకి వెళ్ళి ఉండకపోతే, మబ్బు పట్టి ఉండకపోతే, వాళ్ళ గుహలోకి వెళ్ళి ఉండకపోతే, కృష్ణదేవరాయలు గారు ఉండకపోతే, ఈవిడ పాట పాడి ఉండకపోతే, రామారావు కోరి ఉండకపోతే ఆ కథ అలా జరగదు అన్నాం కదా. అలా ఇప్పుడు మీకు ఇక్కడ ప్లాట్ పాయింట్ అంటే మలుపు. ఆ మలుపు ఎక్కడ తిరిగిందండి? ముందు అసలు మీకు సినిమాని బిచ్చగాడు అని చెప్పి ఎలా ప్రారంభించాడండి? 1,000 కోట్ల అధిపతి అయినటువంటి ఒక కోటీశ్వరుడు ఎయిర్పోర్ట్లో దిగితే ఎంత లెవెల్లో ఉంటుందో అతని బాడీ గార్డ్స్, ఓపెనింగ్లు, డోర్లు అలా చూపించాడు. ఇదేంట్రా బిచ్చగాడి కథ చూపిస్తానని మన కోటీశ్వరుడు కథ చూపిస్తున్నాడు అని మీరు అనుకుంటారు. అనుకున్నాక ఎందుకంటే అతను ఎంత గొప్ప కోటీశ్వరుడో చూపించకపోతే సడన్గా అతను వెళ్ళి అడుక్కున్నంత మాత్రాన్ని నీకు అతని మీద ఇన్వాల్వ్మెంట్ రాదు, ఓ బాధ రాదు, ఒక ఫీలింగ్ రాదు. అందుకని అలా చూపించి తల్లిని అక్కడ ఒక అద్భుతమైన సభలో తల్లితో సహా సభలో పరిచయం అయ్యి అతనికి హ్యాండ్ ఓవర్ చేసేసింది. ఇప్పుడు మొత్తం డ్యూటీస్ అన్నీ ఇన్నాళ్ళు భరిస్తున్న ఇది ప్లాట్ పాయింట్ అవ్వదండి. జస్ట్ ఇట్ ఈజ్ ఎ సీన్ అయిపోయింది. దీని తర్వాత తల్లి కొడుకు ఇద్దరు ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు ఇప్పుడు వస్తుందండి మొదటి ప్లాట్ పాయింట్ మనకి. అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే ఒక బిడ్డ ఏడుపు విని ఆ ఏడుస్తున్న బిడ్డ ఎవరో కనిపెడుతుంది ఆవిడ. ఆ ఏడుస్తున్న బిడ్డ ఎవరో కనిపెడుతుందండి. కనిపెట్టి ఈ బిడ్డని నీ బిడ్డకి వెళ్ళి పాలు ఇవ్వమని ఒక అమ్మాయిని పంపిస్తుంది. ఒక పని చేసేటువంటి అమ్మాయి బిడ్డ గొంతు విని ఈ బిడ్డ పలానా అమ్మాయి బిడ్డని కనిపెట్టిందండి. ఎంత మహానుభావురాలు ఆవిడ. సో అలాంటి ఆవిడ ఆ అమ్మాయి బిడ్డని అటెండ్ అవుతున్న ఆనందాన్ని చూస్తూ తెలియక తన చీర వెళ్ళి మిషన్లో పడిపోయి ఇది వెనకాల బ్యాక్ ఆఫ్ ఆర్ హెడ్ వెళ్ళి దానికి తగిలి స్రోదైపోయింది. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ అండ్ దిస్ ఈజ్ ప్లాట్ పాయింట్. ఎందుకు ప్లాట్ పాయింట్ అయిందండి? ఒక ప్లాట్ పాయింట్ అంటే ఏంటంటే ఒక హీరోకి ఆశయం అన్నా కలిగించాలి, ఆశయ విచ్చిత్తన్నా కలిగించాలని మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మీకేమైంది? ఇక్కడ ఆశయం ఏంటి? అమ్మని బాగు చేసుకోవాలి, అమ్మకి నయం చేసుకోవాలి అనేటువంటి ఆశయమే. తల్లిని మళ్ళీ
మామూలుగా చూసుకోవాలనేటువంటిది ఇప్పుడు ఈ బిడ్డ ఆశయం అయింది. అయ్యి హాస్పిటల్కి వెళ్ళాడు, కుదరలా, ఎంతైనా కుదరట్లా. ఇక్కడి నుంచి మీకు సీన్లు నడుస్తున్నాయండి. కానీ యాక్చువల్గా ఇక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళారు? ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ అంటే కొన్ని మాసాలు గడిచిపోయినాయి అని చూపించాడండి. చూపించిన తర్వాత అక్కడ డాక్టర్ ఏమన్నాడు, వైద్యుడు, ఏమో అనుమానంగా ఉందండి, ఈవిడ కోమాలోంచి బయటకు వస్తున్నారా, అసలు ఉంటుందా లేదా అన్నంత అనుమానం అన్నప్పుడు చెట్టు కింద కూర్చుని ఉన్నాడు ఒక సన్యాసి లాంటి ఆయన. ఒక ఆయన, బాబు యువతలకు వచ్చాయని పిలుస్తా అంటే వెళ్ళకపోతే దగ్గరికి వచ్చి లాగాడు. లాగ్గానే కొమ్మ విరిగి పడిపోయింది. ఇప్పుడు ఇతనికి తెలియకుండా అతని మీద ఒక గౌరవం పెరిగింది. అంటే తను చూడకుండా ఈ ఘోరం జరిగి ఉండేది అన్న భయంలోంచి పక్కకు పెట్టాడు. ఆ తర్వాత అతన్ని నమ్మి అతనితో కూర్చుంటే అతను ఏమన్నా అంటే, మీ అమ్మ కావాలా నీకు? అవును కావాలండి. కావాలి అంటే నువ్వు అంటే అమ్మ సంపాదించి పెట్టింది నువ్వు తింటున్నావు, కానీ అమ్మకు నువ్వేం చేసావు? అమ్మకు నువ్వేం చేయలా. ఏం చేయాలి అంటే ఒక 48 రోజుల పాటు నువ్వు ఒక ఆలయం ఎదుగా అడుక్కోవాలి. మళ్ళీ ఆ రోజు వచ్చిన డబ్బు రేపుటికి మిగిల్చుకోకూడదు, ఆ రోజుతో ముగిసిపోవాలి. మళ్ళీ రేపు నీ తిండి కోసం నువ్వు ఫ్రెష్గానే మళ్ళీ బిచ్చమెత్తుకోవాలి అనేటువంటిది చెప్పాడండి. ఇది సెకండ్ ప్లాట్ పాయింట్ ఏందండి అంటే, ఎందుకని ఇది ఫస్ట్ ప్లాట్ పాయింట్ని ఇలాగే కంటిన్యూ అయితే ప్రకృతి ఆశ్రమం అయిపోయింది, అమెరికా తీసుకెళ్ళొచ్చు కదా, లేకపోతే లండన్ తీసుకెళ్ళొచ్చు కదా, లేకపోతే సింగపూర్ తీసుకెళ్ళొచ్చు కదా, అలా కూడా కథ నడుపుకోవచ్చండి. అప్పుడు ఆ ఫస్ట్ ప్లాట్ పాయింట్నే కనెక్ట్ అయ్యేవాళ్ళం. కానీ అమ్మకి వైద్యం చేయటం అనేటువంటి దానిలో నుంచి ప్లాట్ పాయింట్లోంచి ఎలా కన్వర్ట్ అయిపోయింది, మీ అమ్మ బతకాలి అంటే నువ్వు 48 రోజులు ఒక గుడి ముందు అడుక్కోవాలి అనేటువంటిది కనెక్ట్ చేశాడు. దీనికి ఎమ్మటే ఒప్పుకోలేదండి. ఎందుకంటే ఆడియన్స్ కూడా మింగుడు పడదు. ఒక 1000 కోట్ల అధిపతికి ఇదేంటి అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ మనకి ఈ కథలోనే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఒక పెదనాన్న క్యారెక్టర్ని పెట్టించాడండి. అతను తమ్ముడు దగ్గర నుంచి ఎప్పటికప్పుడు కాజేద్దామని చూస్తున్నాడు ఆ బ్రదరు. అలా కాజేసేద్దామని చూస్తున్నటువంటి ఆ మనిషి పక్కన ఉన్నాడు. ఇప్పుడు ఇతనేమో ఆల్రెడీ ఒక సీన్ కూడా వేస్తారు, ఎరా నువ్వేమో 6 నెలల నుంచి మీ అమ్మ ఆరోగ్యం అని పెద్ద పట్టించుకోవట్లేదు, మొత్తం అన్నీ పడిపోతాయి, వ్యాపారం అదంతా పడిపోతుంది, రేటింగ్ అంతా అని కూడా అంటాడు ఒకటి. అతను ఉన్నాడు, అతను ఎంత నీచమైనాడో కూడా చూపించారండి. ఏలుపోయినా కూడా వీడిని చంపి వేసి కిడ్నాప్ చేసే సీన్ ఒకటి చాలా, అంటే టు రివీల్ హిస్ క్యారెక్టరైజేషన్ చేసి ఏలిపోతే పోయింది రాడు 10 రూపాయలు పోగొట్టుకున్నాడు అక్కడ అని 10 రూపాయల బిళ్ళ. అంటే ఎంత నీచమైన మనస్తత్వం కలవాడో అతన్ని ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం క్రియేట్ చేశాడండి, 48 రోజులు హీరో ఎక్కడికో అడుక్కోవటానికి వెళ్ళిపోతే ఇక్కడ ఈ 48 రోజుల్లో వీడు అసలే తల్లి స్పృహలో లేకుండా అక్కడ పడి ఉంది, వీడు ఏం చేసేస్తాడు అనేటువంటి భయాన్ని ఆడిటోరియం బ్రెయిన్లో సీడ్ చేసి పెట్టాడండి. ఇప్పుడు మనం మలుపు గురించి చెప్పుకుంటాం కాబట్టి మొదటి మలుపు ఏంటి, తల్లి గాయపడి హాస్పిటల్ పాలవటం. అంటే అక్కడ హీరోకు మోటివ్ వచ్చింది. ఏం మోటివ్ వచ్చింది, అమ్మను బతికించుకోవాలి అనేటువంటి మోటివ్ వచ్చింది, ఆశయం కలిగింది. ఆశయం నుంచి ఎక్కడికి వెళ్ళాడు, అదంతా హాస్పిటల్లో చూశాడు, కుదరలా. నువ్వు అడుక్కుంటే మీ అమ్మ బతుకుతుంది, అమ్మకి వైద్యం చేయించడం అనే ఆశయం కంటే కూడా అమ్మను బతికించుకోవాలన్నది ఆశయం. అంటే ఇంకా మనం బెటర్గా ఇంకా ఈ కథ అందంగా ఉంటుంది మనకి. అమ్మను బ్రతికించుకోవటమే సినిమా కథ. బ్రతికించుకోవటం కోసం ఏం చేశాడు, వెంటనే ఒప్పుకున్నట్టు పెట్టలేదండి. ఎందుకంటే ఆడిటోరియం వెంటనే ప్రిపేర్ అవ్వదు. మనం చెప్పుకున్నాం ఒకసారి ప్రిపేరింగ్ ది ఆడిటోరియం అని. అందుకని ఏం చేశాడంటే అలా అమ్మ దగ్గర కూర్చుంటే అక్కడ ఒక చిన్న ఇల్యూషన్ వేస్తాడండి. ఆ ఇల్యూషన్ ఏంటంటే అమ్మలో నుంచి అమ్మ బయటకు వచ్చి నీతో ఇంకొన్నాళ్ళు ఉండాలి అని అనిపిస్తుందని అడుగుతుంది. అది నిజం కాదు. అంటే ఇతని అంతరాత్మకి అమ్మ ఇలా కోరుకుంటోందేమో అన్న ఆలోచనని కలిగింపజేసి అప్పుడు వెళ్ళిపోవటానికి మెంటర్గా డిసైడ్ అయ్యి, ఆల్రెడీ పడిపోయినాయి కాబట్టి అమ్మకాలు వస్తే మనకు అభ్యంతరం లేదు, అమ్మేసేద్దాము అని చెప్పి ఇతను అంగీకరించాడు. అంగీకరించి తన దగ్గర అసిస్టెంట్గా పనిచేసే అతనికి
అప్పచెప్పి బాధ్యతలన్నీ వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయిన కాడి నుంచి ఈ మలుపు తాలూకు కథే వస్తుంది మనకి. ఈ మలుపులో ఏం చేయాలి, ఇతను 48 రోజులు అడుక్కోవాలి. ఇక్కడ ఒక విచిత్రం మీకు చెప్తారండి. ఈ 48 రోజులు ఇతను అడుక్కుతుంటున్నాడు, బిచ్చగాడుగా ఉన్నాడు, ఈ కష్టాలు, ఒక కోటీశ్వరుడు ఎంత కష్టపడుతున్నాడు అని చూపించే కథ కూడా రాసుకోవచ్చండి. అయితే ఒకవేళ అలా రాసుకుంటే ఎంత బాగా ఆడేదో తెలియదండి. ఎందుకంటే మీరు గుర్తెచ్చుకుంటే వద్దంటే డబ్బు అని, మన అరుణాచలం అని రజనీకాంత్ గారిది, ఇన్ని రోజుల్లోపు ఈ డబ్బు ఖర్చు పెట్టాలంటే విపరీతమైన ఎంటర్టైన్మెంట్తో మిమ్మల్ని అక్కడ ఇక్కడ కూడా నవ్వించారు. నవ్విస్తే మీరు సినిమా చూశారంటే ఒకే ఆ ప్లాట్ పాయింట్కి సరిపోయిన కథలోనే సింగిల్ ప్లాట్తోనే వెళ్ళిపోయారండి. కానీ ఇక్కడ అలా కాదండి. ఒక 1000 కోట్ల అధిపతి ఆలయం ముందు అడుక్కు తింటున్నాడు అనే బాధ, ఇవన్నీ కనుక మీరు చూపించాల్సి వస్తే ఆడియన్స్ చూసుకోబట్టవచ్చు. ఏం కథరా ఇది కూడా అనిపించవచ్చు. అందుకని ఈయనేం చేశాడంటే 3 సబ్ ప్లాట్లు పెట్టుకున్నాడండి. రైటర్ అండ్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్ ఆయన శశి గారు ఏం చేశాడు, 3 సబ్ ప్లాట్లు ఒక్కసారి గుర్తెచ్చుకోండి బిచ్చగాడు, లేకపోతే యూట్యూబ్లో లభిస్తుంది. మీరు ఒక్కసారి సినిమా చూడండి. నేను చెప్తున్న ప్రతిసారి మీరు పాట వినేప్పుడు ఇందులో నేను బిచ్చగాడు గురించి చెప్పాను అనగానే ఫస్ట్ ఒక 2 గంటలు దాన్ని కేటాయించి బిచ్చగాడు చూసుకోండి. చూసుకున్నాక ఇది వింటే మీకు అరటిపండు ఒలిచినట్టుగా ఉంటుందండి. లేకపోతే ఏంటంటే మళ్ళీ కష్టపడి ఒలిచి తిని అంత ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 3 సబ్ ప్లాట్లు లేవు.